క్లియర్ చేయాలి కదా, వచ్చేస్తారే ఎండలో నీళ్లు పోతున్నాయండి, నన్ను క్లియర్ చేయాలి కదా. మరి ఏం ఇబ్బంది, నీకేం ఇబ్బంది? అది తీయమంటే గ్రామస్తుల సమస్య కదా, అది మన పర్సనల్ ఏముంది దాంట్లో. పోయి తీయించి నాకు మళ్ళీ ఫోటో పెట్టుకో, ఇది రాసుకోయా పిఏ ఇక్కడ, ఇది రాసుకో సమస్య, ఈయన పేరు రాసుకో. ఊర్లో చేయించండి, ఉట్టిగా ఉంటే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ పరిపాలన చేస్తున్నట్టా లేదా మీరు? ఇన్ని సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి చెప్పు, ఇదేంటిది? చాలా రోజుల నుంచి చెప్తున్నాడు ఆయన, పాపం మా కూటమి నాయకులు మాకు చెప్తే కూడా మీరు చేయకుంటే గ్రామంలో ఈ సమస్య లోకల్ ఉండే వాళ్ళు ఎవరు చెయ్యరు. ప్రతి గ్రామంలో అది ఆఫీసర్ ఏర్పాటు చేసుకోవాలి కదా, మనం ఏం చేస్తాం? ప్రతి గ్రామంలో చేయండి సార్ ఇమ్మీడియట్లీ. ఈసారి మన నీళ్ళు బాగా ఇంటికి వస్తే మాకు ఇచ్చలేరు నీళ్ళు. బాగా తొందరకి డ్రైనేజ్ వ్యవస్థ లేదు సార్, డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు సార్, డ్రైనేజ్ వ్యవస్థ లేదు సార్, కాలువ లేదు సార్, కాలువ లేదు, మామూలు కొళాయి లేదు సార్, సార్ అసలు కాలువ ఒప్పటి లేదు సార్, కాలువ లేదు, కొళాయి లేదు సార్, కొళాయి లేదు సార్, అవును సార్. అప్పుడు పని పోలేకుండా నీరుకుంటారు సార్, పనికి పోయేటట్లేదు అప్పుడు నీరు చేయాలంటే పైపులు వేసి మరి తిరగకపోయింది. ఖచ్చితంగా సార్ వేపిస్తాడని చెప్పి రేపు పోదాంలే సార్, ఇంటికాడ ఉన్నప్పుడు అందరు కలిసి. ఓకే ఓకేనా సార్. ఈ 43 గ్రామాల్లో ఇట్లా ఏడిచింది కదా, కొద్దిగా డబ్బులు రావు కదా, ఒకేసారి డబ్బులు వస్తాయా కదా? నేను రాగా నీ డబ్బులు రావు కదా, మా ఐదు కొంచెం డబ్బులు ఇస్తారు, పైన ఇయ్యాలి మళ్ళీ పోగానే. ఇప్పుడు అన్ని ఊర్లకు రావు కదా, 43 ఊర్లమ్మా, 43 ఊర్లలో అన్ని చేయాలంటే ఎంత డబ్బులు అవుతాయి? ఇంటి డబ్బులు అవుతాయి. ఇట్లా చేయి పెట్టి పోతున్నట్టు డబ్బులు అవి 2 గ్రామాలు చేసి అయిపోతాయి. మళ్ళీ ఏ ఊరికి పోయినా 40 గ్రామాలు అంటే నీళ్ళు లేవు, డ్రైనేజ్ లేవు, అది లేవు అంటారు. సరే ఏదో తినాలా, పోవాలి, మళ్ళీ పోయి సీఎం చెప్పాలా, ముఖ్యమంత్రికి చెప్పాలి కదా, అయ్యే తిడుతున్నారా జనాలు అంతా అంటే మళ్ళీ ఇంత తీసి చేతిలో ఒకరోజు ఇచ్చి నేను చేస్తాను రైట్. సార్ ఇది పగలగొట్టాలి సార్, ఇంత హైట్ అవసరం లేదు. మాట్లాడి ఎస్టిమేట్ చేసి క్లియర్గా మనకి జీపీఏ దాంట్లో ఏమైనా పెట్టేది ఉంటే క్లియర్ చేయండి. ఎందుకంటే ఇంతమంది సమస్య ప్రాబ్లం ఉంది అడిగితే కాబట్టి మనం రెక్టిఫై చేయాలి ఖచ్చితంగా. కాబట్టి దీన్ని మన ఈ ఎస్టేట్తో మాట్లాడి, ఏఈ గారితో మాట్లాడి ఒకసారి చూసి దీన్ని క్లియర్ చేసి ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు అందరూ చెప్తున్నారు మనం రిపీటెడ్ కాకూడదు.
ఇట్లా పిల్లలు పట్టుకునే వాళ్ళ సార్ ఉంది కాబట్టి మన ప్రజలు మనం క్లియర్ చేసుకోవాలి. ఖచ్చితంగా సార్ కూడా ఎన్నో సార్లు గురించి కూడా కొద్దిగా ఎన్ని మంది సార్ మిమ్మల్ని ఏమంటారు నాయకులు మమ్మల్ని కొట్టేస్తారు ఇప్పుడు సార్ మీరు విషయం చెప్పండి ఎమ్మెల్యే సార్ మిమ్మల్ని అడిగినాడు కదా ఏమి ప్రాబ్లం లేదు కుళాయిలు పిల్లలు ఇట్లా పిల్లలు వస్తే కొట్టుకొని పోతారు సార్ ఇంటికి వస్తాయి నీళ్లు నాలుగింట్లు కొట్టేసుకుంటే అడ్జస్ట్ చేసుకుంటారు సార్ వాళ్ళు నాలుగింట్లు కొట్టే సార్ నేను మెయిన్ పైప్ సందులో ఒక కుళాయి లేదు ఒకసారి మన ఏ ఆర్డబ్ల్యూఎస్ తో మాట్లాడి సార్ ఆర్డబ్ల్యూఎస్ సార్ కి మాట్లాడినాను అర్జీ ఇచ్చినాను మళ్ళీ ఒకసారి నేను మాట్లాడతాను. సార్ మీరు చెప్పండి సార్ దయచేసి చెప్పండి అన్ని ఊరికి మా ఊరోడు లేస్తుంది మా ఊరు ఏం సాయం చేసిందో ఏం కదా భగవంతుని తెలుసు అది అసలు బండ సైడ్ అంతా ఇంటికి ఇంటికి ఒక్కలే సార్ మా ఊరే లేదా గోపాల నమ్మూరే అధ్వానందరే ನಮ್ಮೂರೇ ಅಧ್ವಾನ ನಮ್ಮೂರೇ ಹೇಳ